అన్యాయం జరగనీయం. రైతులు ఎవరు ఆత్మహత్యలు చేసుకోవద్దు. డిప్యూటీ సీఎం బట్టి ప్రభాకర్ కుటుంబాన్ని ఆదుకుంటాం. ఆయనను ఆత్మహత్యకు పురిగొల్పిన వాళ్ళను వదిలిపెట్టాం. నిష్పక్షపాతంగా విచారణ జరిపించి కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడి. ఇటీవల ఆత్మహత్య చేసుకున్న ప్రభాకర్ కుటుంబానికి పరామర్శ. ప్రభాకర్ తండ్రితో మాట్లాడుతున్న డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. ఈ విషయంలో పోయి మీరు పరామర్శించడం, ఈ విషయంలో మీకు ఒక విధంగా అభినందనలు తెలపవలసిందే బట్టి విక్రమార్క గారు. కానీ ఆయన ఆత్మహత్యకు పురిగొల్పిన వాళ్ళు మీ అనుచరులాట. మరి వాళ్ళని ఏం చేస్తావు గది చెప్పొక్కటి. వాళ్ళని జైలు వేసినలా వేయలేదా? ఇక అది అక్కడితోటి ఆగిపోతుందా, లేకపోతే నీ అనుచరులు ఇంకా రెచ్చిపోతారా? ఇప్పుడు నీ అనుచరులకును రేవంత్ రెడ్డి వాళ్ళ అన్న అనుచరులకు పెద్దగా తేడా ఏం లేదు. వాళ్ళ అన్న అనుచరులేమో ఇంకా వీధి రౌడీల కంటే అద్మానంగా చేస్తాను. ఇక మీ అనుచరులేమో ఇట్లా మనోవేధింపులకు గురి చేసి వాళ్ళు ఆత్మహత్య చనిపోయేలాగా చేస్తాను. కాబట్టి మీరు పోయి పరామర్శించడంతో ఆగిపోకూడదు. మీరు ఉప ముఖ్యమంత్రి కాబట్టి, పెద్ద స్థాయి వ్యక్తి కాబట్టి మిమ్మల్ని చూసుకొని కొందరు దందాలు చేయాలని చూస్తారు, మిమ్మల్ని చూసి కొందరు బెదిరింపులకు పాల్పడాలని చూస్తారు, మిమ్మల్ని చూస్తూ కొందరు కబ్జాలు పెట్టాలని చూస్తారు. కాబట్టి అలాంటి గుంపుని ఎప్పటికప్పుడు నియంత్రిస్తూనే మీ పాలనను మంచిగా సాగించాలి. అప్పుడు మీకు పేరు వస్తుంది. నియోజకవర్గ ప్రజలు కూడా మిమ్మల్ని మళ్ళీ అనుకుంటారు. మీకు 90 సంవత్సరాలు వచ్చినా ఎన్నుకుంటారు. అటువంటి ప్రజలు ఉన్నారు మన దగ్గర. 90 సంవత్సరాలు వచ్చిన ముసలోనికి కూడా పెళ్లి చేద్దామనే ఆలోచన ఉన్న ప్రజలు ఉన్నారు. గట్ల 90 సంవత్సరాలు వచ్చినా కూడా గెలిపియాలనే ఆలోచనతో కలిగిన దిగువ స్థాయి ఆలోచన కలిగిన ఓటర్లు కూడా ఉన్నారు. కాబట్టి ఇది పరామర్శింపు ఇట్లనే ఆగిపోవద్దు. దీనికి కొనసాగింపు ఉండాలి. దోషులను పట్టుకోవాలి, జైలు వేయాలి. ఇంకెంతమంది అట్లా మీ పేరు చెప్పి దందాలు చేస్తుందో వాళ్ళందరినీ కూడా నియంత్రించాలి.